బీజేపీ అయిన అదే పరిస్థితి, బీఆర్ఎస్ అయిన పరిస్థితి. కాబట్టి ఈ చిల్లర వసూలు చేసుకునేటోళ్ళు, ఈ ఇండస్ట్రియలిస్టులు, దోపిడీదారులు, బడా వ్యాపారస్తులు, వ్యభిచారిణులు, వీళ్ళందరికీ వ్యభిచారం చేసుకోవచ్చని డీక్రిమినలైజ్ చేసిండు. ఇలా వ్యభిచారం చేస్తే శిక్షలు లేవు బీజేపీ వచ్చినాక. ఎందుకంటే ఆ వ్యభిచారం దగ్గర వండుకునేదే బీజేపీ నాయకులు. గతంలో రైడ్లు జరుగుతుండే, ఇలా ఆడిది వచ్చేసి ఏమంటుంది, అది చట్ట ప్రకారం నేరమే కాదని అది పబ్లిక్లో వచ్చి నాకు 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒళ్ళు అమ్ముకుంటా అని చెప్తున్నది. ఏం కాళ్ళు లేవేముండా, చేయిలు లేవేముండా, దిమాగ్ లేదేముండా, డాక్టర్ కాలేవే, కంప్యూటర్ ఇంజనీర్ కాలేవే, వ్యవసాయం చేసుకోలేవే, నీకు ఏ శాతం కాకపోతే పంట చేనుల ఏమంటారు పత్తి ఏరడానికి పోకపోయినవే. మా తాత, ముత్తాత, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా గొప్ప గొప్ప స్త్రీలు, లేకపోతే మా భారతీయ మహిళలు, వీళ్ళందరూ ఒళ్ళు అమ్ముకొని బతికిరా ఏముండా? అరే కొన్ని అమ్ముకోవద్దని చెప్పినాం, కొన్ని ఎవరితో వాళ్ళతో పంచుకోలేమని చెప్పినాం.